మూడవదిగా ఏం జరిగింది? బారాకు వాక్యాన్ని చదివిన తర్వాత అంటే చదువుదాం. 36వ అధ్యాయం 15వ వచనం. అతడు రాగా వారు, నీవు కూర్చుండి మాకు వినిపింపమనగా బారాకు దాన్ని చదివి వినిపించాడు. వారు ఆ మాటలన్నీ విన్నప్పుడు భయపడి ఒకరినొకరు చూచుకొని, మేము నిశ్చయముగా ఈ మాటలన్నిటినీ రాజునకు తెలియచెప్పెదమని బారాకుతో చెప్పారు. మందిరంలో బారాకు చదివి వినిపించిన తర్వాత అందరూ విన్నారు, బాగానే ఉంది. కానీ కొందరు అబద్ధ బోధకులు ఉన్నారు, అక్కడ అబద్ధ యాజకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా బారాకుని పిలిచి, బాయ్ చదివింది ఏంటో మళ్ళొకసారి మాకు చదివి వినిపించు అని అడిగారు. చదివి వినిపించమని అడిగినప్పుడు బారాకు ధైర్యంగా దేవుని మాటలను చదివి వారికి వినిపిస్తే, చదివి వారికి తెలియజేస్తే జరిగింది ఏంటయ్యా అంటే, ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వారికి చదివి వినిపించినప్పుడు మారు మనసు రావాలి. కానీ వాక్యంలో రాబడి ఉంది, వారు ఆ మాటలు వినినప్పుడు భయపడ్డారు. ఏమయ్యారు? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? మీరు ఇప్పుడు దేవుని మాటలు వింటున్నారు కదా, మీకు భయం కలుగుతుందా? భయం రెండు రకాలు. ఒకటి, ఏం చేసిద్దో దేవుడి వాక్యం, ఈ మాటలు మమ్మల్ని ఏం చేస్తాయో, ఈ తప్పుడు మాటలు ఏం చేస్తాయో అని భయం. రెండవది దైవికమైనటువంటి భయం. ప్రభా ఈ వాక్యం నాతో మాట్లాడే ప్రభా, అయ్యో దేవా నన్ను దర్శించావు నాయన అని దైవికంగా దేవునికి భయపడి మారు మనసు పొందడం కోసం పడేటువంటి భయం. వీరెందుకు భయపడుతున్నారో తెలుసా? వీరి చరిత్ర, వీరి అబద్ధ బోధలు, వీరి అబద్ధ ప్రవచనాలు, వీరి అబద్ధ చేష్టలు, వీరి అబద్ధ కార్యాలు, వీరి మోసపు మాటలన్నీ కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా దేవుడు ప్రవక్త ద్వారా, ఇర్మియా ద్వారా సెలవిస్తున్నప్పుడు అవి విని వారికి భయం కలిగింది. ఈ మాటలు కనుక ప్రజలందరూ సరిగ్గా వింటే తిరిగి మనకు వ్యతిరేకం అవుతారు, మన తప్పులను గుర్తిస్తారు, మన యొక్క తప్పుడు నడవడికలను గుర్తిస్తారని ఆ యాజకులు, ఆ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తులు గమనించి బారాకుతో అన్నారు, బారాకు ఇది రాజుకు చూపిస్తాం, చాలా దేశద్రోహం కింద నిన్ను బంధింపజేస్తాం, నిన్ను చంపేపిస్తాం, రాజునకు తెలియజేస్తాం అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. ఈ మాటలు ఎక్కడ వినీకు అని అంటే, అయ్యా ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికిస్తూ ఉన్నప్పుడు నేను రాశాను, ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను రాశాను, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను రాస్తా ఉన్నాను అని చెబితే, సరే ఆ గ్రంథపు చుట్టలు మాకి మేము భద్రం చేస్తాము అని చెప్పి వారు గ్రంథపు చుట్టలను భద్రం చేశారు. ఈ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు ప్రజలతో మాట్లాడాడు, ప్రజల యొక్క స్పందన వేరుగా ఉంది. దేవుడు అబద్ధ ప్రవక్తలతో మాట్లాడాడు, వారి స్పందన వేరుగా ఉంది. మోసం చేసే వారితో దేవుడు మాట్లాడాడు, వారి స్పందన వేరుగా ఉంది. దేవుడు మాటలు విన్నప్పుడు ప్రజల్లో పశ్చాత్తాపం రావాలి, దేవుడు మాటలు విన్నప్పుడు మారు మనసు రావాలి, దేవుడి మాటలు విన్నప్పుడు అంతరంగ సంబంధమైన దైవికమైన దుఃఖం కలగాలి, దేవుని మాటలు వింటున్నప్పుడు హృదయాలు మండాలి. కానీ వీరికంట భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది? కొన్నిసార్లు దేవుడి వాక్యం మీతో మాట్లాడినప్పుడు మీకు కూడా భయం కలుగుద్ది. అబ్బో నేను చేసేదంతా పాస్టర్ గారు చెప్పేశాడండి. ఏం చేశాడు? నేను చేసేదంతా పాస్టర్ గారు ఏం చేశాడు? చెప్పేశాడు. భయం. దేవుని వాక్యానికి ప్రతిస్పందన చాలా ప్రాముఖ్యమైంది. విత్తనాలు నాటినప్పుడు అన్ని మొలవు, కొన్ని మాత్రమే 30 60 100 ఫలిస్తాయి. మీరు మంచి హృదయంతో, మంచి మనసాక్షితో దేవుని వాక్యాన్ని వింటే, దేవుని మాటలు వింటే ఆ మాటలు మిమ్మల్ని బ్రతికిస్తాయి. కీర్తనాకారుడు అంటాడు, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించుచుంది, నా బాధలో నాకు నెమ్మదినిస్తూ ఉంది. దేవుడు పలికిన మాటలే బారాకు మాట్లాడితే ప్రజల్లో పశ్చాత్తాపం రావట్లేదు, ప్రజలు మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదు.
దేవుడి ఉద్దేశం ఏంటో తెలుసా? వారు తమ చెడుతనాన్ని విడిచిపెట్టి నా తట్టు తిరుగుతారేమో, వారు తమ చెడుతనాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది నా వైపు వస్తారేమో అని దేవుడి ఉద్దేశం. కానీ ప్రజలేమో సరిగ్గా వింటున్నారు కానీ మార్పు రావట్లేదు. వారి లోపల భయం కలుగుతుంది. ఇది మూడవ విషయం. వాక్యం జీవితాన్ని మార్చేది కానీ జీవితాన్ని పాడు చేసేది కాదు. వాక్యాన్ని మీరు వింటా ఉన్నప్పుడు మీకు బలం కలుగుతూ ఉంటుంది. అందుకే యూట్యూబ్లో మెసేజ్లు, అందుకే ఫేస్బుక్లో మెసేజ్లు, అందుకే వాట్సాప్లో ప్రసంగాలు. ఎందుకు అంటే మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడు వింటా ఉండి బలపడాలి అని. ఊరికినే కాదు, పిచ్చెక్కి కాదు, ఏదో టైం పాస్ కోసం కాదు. దేవుని వాక్యం, దేవుడు మాట్లాడిన మాటలు దైవజనుడు తప్పకుండా ప్రజలకు తెలియచేయాలి. ఏది దాచుకోకూడదు. కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎలాగుంటుందంటే, అవతల వాళ్ళు కొడతారేమో, వాళ్ళకి రారేమో, వాళ్ళకి సేవలో ఉండరేమో, వాళ్ళకి సావాసంలో ఉండరేమో అనిపిస్తుంది. కానీ దేవుడు మాట్లాడమన్నాడు కదా, వాళ్ళు లేకపోయినా, వాళ్ళు వినకపోయినా, ఇది మీ అదే చెప్తాడు. వాళ్ళు వినకపోయినా చెప్పటము నీ బాధ్యత, సువార్తను ప్రకటించిన నీ బాధ్యత. వారు వినకపోయినా, కొంతమంది విశ్వాసం ఏంటో తెలుసా? వాళ్ళకి సువార్త చెప్పండి, వాళ్ళు ఎంటరన్నా, వాళ్ళు మారరు. నువ్వు పెద్ద ప్రవక్త, నువ్వు మారితే కదా. నీ లోపల దేవుని నేత్రాలు ఉంటే వాళ్ళ మార్పు కోసం నువ్వు ఏం ప్రయత్నం చేయాలో ప్రయత్నం చేస్తావు. నువ్వు లోపల దేవుని మనసుని లేదు, నువ్వు చూసినప్పుడు ఏమన్నది, వాళ్ళు మారరు, వాళ్ళు రారు, వాళ్ళు పొందరు, వాళ్ళు మార్పు చెందరు, అతడు తాగుడు మానడు, వాళ్ళు ఆ స్థితి మానరు, వాళ్ళు ఆ పరిస్థితుల నుంచి బయటికి రారు. ఇవి అవిశ్వాసం మాటలు. కానీ వాక్యాన్ని చదివితే లోపల నీ విశ్వాసం పురుకొల్పబడినప్పుడు నువ్వు అడుగు వేస్తూ వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వాళ్ళకి స్వార్థ ప్రకటించడానికి ఎదురు చూస్తూ ఉంటావు. అవకాశం దొరుకుతుంది. ఒకానొక దినాన ఆ గృహంలో దేవుడు తలుపులు తెరుస్తాడు. ఒకానొక దినాన వారి జీవితాలకు దేవుడు వెలుగునిస్తాడు. అయితే ఆసక్తి మనలో ఉండాలి, అవిశ్వాసం కాదు. అవిశ్వాసం మాటలు మాట్లాడే వాళ్ళందరూ ఉంటారు. ఏమంటారు తెలుసా? ఇది మనం చేయలేం, ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది వాస్తవం కాదు, ఇది అవ్వదన్నా. ఇది అవిశ్వాసం. విశ్వాసం ఏం చెప్తుందో తెలుసా? దేవుని వాక్యము బండలను బద్దలు చేస్తుంది. ఎంతోమంది తాగుబోతులు మారిపోయారు, జోదగాండ్రు మారిపోయారు, చేతబడులు చేసేవాళ్ళు మారిపోయారు, చెల్లంగి శక్తులు కలిగిన వాళ్ళు బాగుపడ్డారు, రోగగ్రస్తులు బాగుపడ్డారు, చెడిపోయిన వాళ్ళు బాగు చేయబడ్డారు, కుటుంబాలు విడిపోయిన వాళ్ళు జతపరచబడ్డారు, పాడైపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకొని బాగుపడ్డారు. ఇన్ని సాక్ష్యాలు తెలిసినా నువ్వు ఎందుకు అలాగ అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు అంటే సాతానుడు నీలో ఉండి మాట్లాడిస్తున్నాడు. దేవుని వాక్యం విన్న తర్వాత ప్రతిస్పందన రావాలి, అది మార్పు అయి ఉండాలి. ఇది మూడవ విషయం.